Blessings to meet everyone. Uh, I was told Eastern or Northern India. Is that yes, sir. It's, where most of you are? it is South India, sir. South India. Yes, sir. Okay, wonderful. Yes, sir. Yeah. I Yes, sir. just had the pleasure. I was in Mumbai and Pune. Yes, sir. That is in North India, sir. Mumbai and Pune. ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ మరి అయ్య గారు మరి మన మధ్యలో ఉండడం అనేటువంటిది చాలా సంతోషంగా ఆయన భావిస్తూ ఉన్నారు ఆయన ముంబై మరి పూనా ప్రాంతాలకు ఆయన వచ్చారని చెప్తా ఉన్నారు ఆమేన్ So I will start with a little story. మరి మీతో And my story began in Chicago. మరి అయ్యగారి గురించి కొన్ని విషయాలు ఆయన జీవితంలో కలిగినటువంటి విషయాలు ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది చెప్తా ఉన్నారు ఆయన చికాగోలో ఆయన జన్మించారు అక్కడ ఆయన జీవితం ప్రారంభించారు My dad was a lawyer. My mom was army chaplain. మరి అయ్యగారు యొక్క తండ్రి గారు లాయర్ గారు అలాగే అమ్మగారేమో మరి ఆర్మీలో ఒక చాప్లిన్గా పనిచేసేటువంటి వారు I grew up in a house where you were seen, but you couldn't talk. You were not heard. It was shh, be quiet. So we weren't allowed to deal with emotions and cry loud, laugh loud. You were supposed to be a quiet child. మరి అయ్యగారు పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిదంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వారు తల్లిదండ్రులు అసలు మాట్లాడడానికి వీల్లేదు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి నోటి మీద వేలేసుకుని ఉండాలి మరి మాట్లాడితే మరి చాలా ఇబ్బందులు అనేటువంటి విధంగా చాలా స్ట్రిక్ట్గా తల్లిదండ్రి అయ్యగారిని పెంచడం వలన వారు మనసులో ఉన్నటువంటి భావాలను వారు వ్యక్తపరచలేనటువంటి స్థితిలో బాల్యం అంతా గడిచింది So as I experienced life growing up, we didn't get to really talk about it. When I was a young kid, I was thrown in the locker. I was given black eyes. The start of my life was a little bit rough. మరి అయ్యగారు యవనస్ కాలంలోకి వచ్చిన తర్వాత మరి ఇంకా యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఈ ఒత్తిడి ఎక్కువైపోయింది నువ్వు ఇంకా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఒక రూమ్లో తలుపు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి వారు మరి ఆ రూమ్లోనే ఉంటూ ఆ యొక్క కళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయి మరి అయ్యగారు చాలా ఒత్తిడిలో ఉండేటువంటి వారు So I put up walls to protect myself. And I continued navigating through life until I joined the military. మరి ఆ విధంగా ఆయన ఒక ఉద్యోగంలో మిలిటరీలో జాయిన్ అయ్యే వరకు కూడా ఈ విధంగా తన చుట్టూ ఒక గోడ కట్టుకునేటువంటి విధంగా ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ మరి ఎవరితో మాట్లాడకుండా ఎవరికి ఏ విషయం షేర్ చేసుకోకుండా ఒక 4 గోడల మధ్యలోనే ఆయన జీవితం సాగేది They said if I wanted to succeed in life, don't worry about the emotions. You just focus on being smart. మరి అక్కడ నా అనుభవంలోంచి నేను చెప్పగలిగినటువంటి ఒకే మాట ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మన యొక్క జ్ఞానంతో తెలివితో పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొనగలను అనేటువంటిది నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను In India, do you guys play chess or something of similar, a very strategic game? Uses a lot of brain? ఎస్ సార్ మరి మన భారతదేశంలో మరి చెస్ అనేటువంటిది మనం ఆడుతూ ఉంటాం కదా మరి అది అందరూ కూడా చాలా మంచి ఆట అది మరి చాలా జ్ఞానం మరి ఆ యొక్క ఆట ఆడడం వల్ల చాలా మరి ఆ యొక్క ఎత్తులు పై ఎత్తులు మనం నేర్చుకుంటాం So I learned how to be the smartest. I learned how to play the game of this world and how to outplay other people. మరి ఆ విధంగా నేను ఈ యొక్క జీవితాన్ని మరి ఆ యొక్క మనుషులను చదవడం ప్రారంభించాను వారిని మనం ఎలాగా మరి ఈ యొక్క మరి గెలవగలము అనేటువంటిది ఆ మనుష్యులు ఆ యొక్క ప్రవర్తనతో మరి నేను అర్థం చేసుకుంటూ దాన్ని అధిగమిస్తూ వచ్చాను But I still felt emptiness. అయితే ఇంతగా నేను అందరిని మీద నేను ఏదో జయించుకుంటూ వస్తున్నా కూడా ఇంకా నాలో శూన్యం అనేటువంటిది నేను కలిగి ఉండేటువంటి వాడిని I went to church for 20 plus years when I was a kid, but still, I felt empty because I wasn't connected.
మరి ఈ విధంగా మరి 20 సంవత్సరాల కన్నా ఎక్కువ మరి చిన్నతనం నుంచి కూడా అయ్యగారు మరి ఒక మరి ఒక దేవాలయానికి వెళ్ళేటువంటి వారు, చర్చికి వెళ్ళేటువంటి వారు, ఆయన వాక్యం వినేటువంటి వారు, ఇంకా ఏదో వెలితి ఆయన హృదయంలో ఉండేది. I got almost straight A's and B's throughout school. I thought if I became super smart, that maybe that would make me feel complete, but it didn't. మరి ఆ తర్వాత నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ఇదిగో స్కూల్లో నేను అందరికన్నా బాగా చదవాలి, స్కూల్లో నేను ఇంకా అందరికన్నా ఫస్ట్ రావాలి అని ఆ యొక్క చాలా బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ సంపాదించేవాడిని. దాని ద్వారా కూడా నాకు అంత సంతోషం వచ్చేది కాదు. I thought joining the military and being a successful military officer, and I got awards and trophies. But that didn't make me complete either. It made me feel good that I was helping people, but still didn't make me feel complete. మరి ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఆర్మీ ఆఫీసర్గా ఒక ఉన్నతమైన పదవిలో నేను ఉండి అనేకమైనటువంటి ఆ యొక్క మరి ట్రోఫీలు, అనేకమైనటువంటి మెడల్స్ నేను సంపాదించాను. అవి నాకు కొద్దిగా ఆనందం ఇచ్చిన, ఎందుకంటే ఇతరులకు సహాయం చేస్తున్నాను, దేశానికి సేవ చేస్తున్నాను. దాని ద్వారా నేను కొంచెం గర్వంగా నేను భావించి అది కొంచెం నాకు తృప్తినిచ్చేది. So I asked myself, if being smart doesn't make me complete, if work doesn't make me complete, if going to war, I spent almost 5 years in Iraq, Afghanistan, doesn't make me complete, then what does? మరి నాకు అర్థమైంది. నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. ఇదిగో చిన్నతనం నుంచి కూడా ఎంతో నేను తెలివిగా, జ్ఞానంగా ఉండి మరి అన్ని విషయాల్లో ఫస్ట్ వచ్చినా కూడా నా యొక్క మరి మనసులో ఏదో వెళ్తుంది. మంచి ఉద్యోగం ఆర్మీ ఆఫీసర్గా నేను చేసి మరి దేశం కోసం సేవ చేసినా నాకు వెలితి ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి 5 సంవత్సరాలు అమెరికా పక్షంగా యుద్ధం చేశాను. మరి అయినా కూడా ఇంకా ఏదో తెలియని వెలితి నాలో ఉన్నది అనేటువంటిది, అది ఎలా పూడుతుంది అనేటువంటిది నాకు అర్థమయ్యేది కాదు. Many of the nights, as many of you have experienced very tough things in life. Maybe you lost a child. Maybe you lost a spouse. For me, I lost a lot of friends. I've lost 33 people to death and war. మరి ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరి ఏదో ఒక వెలితి ఉంటుంది. కొంతమంది మీ యొక్క పిల్లలను కోల్పోయి ఉండొచ్చు, మరి కొంతమంది మీ భార్యలను కోల్పోయి ఉండొచ్చు, కొంతమంది ఆ యొక్క మీ స్నేహితులను కోల్పోయి ఉండొచ్చు. మరి ఈ విధంగా మరి ఒక యుద్ధంలో మరి ఈరోజు న్యూస్లో చెప్తా ఉన్నారు 33 మంది చనిపోయారంట. మరి వారి కుటుంబాలన్నీ అనాథలు అయిపోయినట్టే కదా. I needed answers. I wanted to know why there's so much hard things we have to deal with. మరి వీటిలన్నిటికి కూడా మరి ఆ యొక్క నేను వీటికి సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఎందుకు మానవులైనటువంటి వారు ఈ విధంగా మరి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, దీనికి పరిష్కారం ఏంటని నేను ఆలోచించడం ప్రారంభించాను. So I was seeking what it is that makes me complete, and I wanted answers of why everything around me was happening. మరి ఆ యొక్క నా చుట్టూ జరుగుతున్నటువంటి వాటికి మరి నేను నా జ్ఞానంతో వాటిని ఎలా ఎదుర్కోగలను, మరి వాటిని మరి నాలో ఈ వెలితిని ఎవరో పూర్తి చేయగలరు అని నేను ఆ యొక్క మరి ఒక మార్గం కోసం ఎతుకుతూ ఉండేటువంటి వాడిని. So when I didn't get answers, it kept me up at night. I couldn't sleep, and it hurt my body in different ways, but it made me deeply sad to not be connected. మరి ఈ విధంగా మరి చాలాసార్లు మరి ఈ విధంగా నేను నాకు వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటూ మరి కొన్నిసార్లు రాత్రులు నేను నిద్రపోయేటువంటి వాడిని కాదు. మరి ఆ యొక్క నిద్రపోకుండా ఆ సమాధానాల కోసం ఎలాగ పరిష్కరించాలి అని వాటిని వెతుకుతూ ఉండేటువంటి వాడిని. So on one side, I was very successful, and everyone outside was like, great job, you make so much money, such success. But on the other side, inside of me, I was disconnected and very sad and మరి angry.
ఆ యొక్క మరి బయటికేమో నేను చాలా మంచి పదవిలో ఉన్నాను, ఆఫీసర్‌గా ఉన్నాను. అందరూ కూడా నేను చేసే పనులకు మరి చాలా గొప్ప మరి చప్పట్లు కొట్టేవారు. "నీకు చాలా మంచోడు, నువ్వు ధనవంతుడు, మరి నీకేం కొదువ లేదు" అని నన్ను మెచ్చుకుంటా ఉండేటువంటి వారు. అయితే వాళ్ళకి తెలీదు నాలో ఉన్నటువంటి ఒంటరితనం, నాలో ఉన్నటువంటి ఈ బాధ, నాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రశ్నలు ఆటికి సమాధానం లేకుండా ఉండడం అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకునేవారు కాదు. So I wanted them to be the same. I wanted to have happiness inside and outward. And I went on and I tried to find ways to do that. But what the world offered me was not good. And so I drank and I took pain pills for my sadness, pain pills for anxiety, anything to make this body feel okay. మరి ఈ విధంగా నా చుట్టూ ఉన్నటువంటి వారు నన్ను అర్థం చేసుకోలేకపోయేటువంటి వారు, నాకొచ్చినటువంటి బాధ, నా హృదయంలో వేదన ఎవరు కూడా తీర్చలేకపోయేటువంటి వారు. మరి ఆ సమయంలో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో మరి ఎలాగ నేను బయటకు రావాలని ఆలోచిస్తూ ఒక్కొక్కసారి నేను ఆ త్రాగుబోతుగా నేను మారిపోయాను. ఆ యొక్క నాకొస్తున్నటువంటి నొప్పులకు సంబంధించినటువంటి టాబ్లెట్లు ఎక్కువగా వాడేటువంటి వాడిని. It came to a point in 2018 where there wasn't enough pills and there wasn't enough alcohol, and I was still empty inside. And I tried to take my life. It was a very dark moment in my life. మరి ఈ విధంగా నా సమస్యలు ఇంకా తగ్గిపోవడం కాకుండా ఇంకా పెరగడం ప్రారంభించినాయి. ఈ విధంగా 2018 సంవత్సరం వచ్చేసరికి నా చుట్టూ కూడా చాలా మరి బాధలు అలుముకున్నాయి. ఆ సమయంలో నాకు అర్థమైంది, ఈ తాగుడు వల్ల నాకు మనశ్శాంతి రాదు, నేను వాడే ఈ యొక్క టాబ్లెట్ల వల్ల నాకు మనశ్శాంతి రాదు, ఇంకా నేను చనిపోదాము అని ఆ సమయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. So it was from this moment when I woke up that I asked, how did I get here? And how do I never experience this again? And I began a journey to find God. మరి ఆ సమయంలో నాకు మరి ఎందుకు నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఎందుకు నేను ఈ యొక్క తాగుడు అనేటువంటి అలవాటుకు బానిసనయ్యాను, ఎందుకు ఈ యొక్క టాబ్లెట్లు నేను వేసుకుంటా ఉన్నాను అని నాలో నేను ప్రశ్న వేసుకొని, ఇవన్నీ కాదు, నేను దేవుని వైపు వెళ్ళాలి, దేవుని నేను కనుగొనాలి, దేవుడు ఒక్కడే నన్ను నా పరిస్థితుల నుంచి రక్షించగలడని తెలుసుకున్నాను. ఆమేన్. It was on this journey where first I went to everything that was Western medicine. I went to doctors, therapists, I went to coaches, pastors, everything I could to try and talk my way to becoming a greater version of myself, the best version. మరి ఈ విధంగా ఎప్పుడైతే నేను మారాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకున్నానో, వెంటనే నేను కొంతమంది ఆ యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళాను, మరి కొంతమంది పాస్టర్ల, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాను. వారు చెప్పేటువంటి మాటలు, వారు చెప్పేటువంటి విధానాన్ని బట్టి, ఆ థెరపీలు, మరి వారు ఇచ్చేటువంటి ఆ యొక్క గైడెన్స్ని బట్టి నేను వారి వైపు చూసి వారు చెప్పిన విధంగా నేను చేయడానికి మరి ప్రయత్నం చేసేవాడిని. I was trying to find out why that I was struggling, why I couldn't find peace. మరి నాకు ఆ సమయంలో మరి ఒక ప్రశ్న వచ్చేది, ఎందుకు ఈ యొక్క నేను నా జీవితంలో శాంతి లేదు, మరి ఈ శాంతిని నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానని నేను ప్రశ్నించుకునేవాడిని. So this part might sound crazy, but I then studied all of the world religions because when I grew up, I studied Christian, but I had not studied the other religions. మరి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు బాగా ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి. ఎందుకంటే మరి అయ్యగారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన మరి బైబిల్‌ను చదివారు. అయితే ఇప్పుడు ఆయన అన్ని మతాలను కూడా ఆయన చదవడం ప్రారంభించారు. So as I'm reading all of these books from the world religions, including the Bhagavad Gita,
the Patanjali, the Vedic, the Quran, the Bible, the older Bibles. I was looking for answers. Where is this peace and internal joy that God talks about in the Bible? మరి ఈ విధంగా అయ్యగారు మరి అన్ని యొక్క మరి మతాల గ్రంథాలు భగవద్గీత ఖురాను మరి ఇలాగే కొన్ని ఈ వేదాలు ఇవన్నీ కూడా ఆయన చదవడం ప్రారంభించి ఎందులో నాకు శాంతి దొరుకుతుంది అని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు. I started finding commonalities between many of the religions, but I always traced it back to the Bible. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఆ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి అన్ని మతాలను గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన తర్వాత దానితో పాటే బైబిల్ను కూడా నేను తెలుసుకుంటూ ప్రారంభించాను. So, as I grew up in the church, they said, read the Bible, pray to God, and do good. మరి ఆ చిన్నప్పటి నుంచి నాకు చర్చికి వెళ్ళినప్పుడల్లా ఒకటే చెప్పేవారు, నీ బైబిల్ చదువు, మరి ఆ యొక్క ప్రార్థన చెయ్యి, ఆ యొక్క ఇతరులకు మరి సేవ చెయ్యి, మంచి పనులు చెయ్యి అని చెప్పేవారు. But I still didn't find God yet. మరి వాళ్ళు చెప్పినట్టుగా ఈ మూడు చేశాను కానీ మరి దేవుణ్ణి నేను కనుగొలేకపోయాను. నా జీవితంలో శాంతి లేదు. So, I'm reading all of this because I'm super smart, but I'm still not connecting to God. And I'm asking myself, where is this God? I'm praying, I'm reading the Bible, I'm going to church and doing good things, but where is this God person? మరి ఈ విధంగా మరి అనేక మత గ్రంథాలు చదివి ఎంతో తెలివి ఆయన కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా తెలివైనోడు. మరి అన్నీ కూడా అర్థం చేసుకోగలడు. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ని మనం ఎలా కనుగొనాలి అనేటువంటి విషయం మాత్రం ఆయనకు అర్థం కాలేదు. So I said, I guess the religions of the world don't have the answer. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వేరే వేరే మతాలు మరి నేను అడిగేటువంటి ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోయారు. నాకు దొరకలేదు ఆ సమాధానం. And I continued looking. మరి ఇంకా నేను ఆగకుండా ఇంకా చూస్తూనే ఉన్నాను. ఎవరైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్తారేమో, దేవుణ్ణి నాకు మరి పరిచయం చేస్తారేమో అని నేను వెతుకుతా ఉన్నాను. So I sat with monks, gurus, indigenous people, I don't know what you call them to the land, but people that are not living in society, no electronics. We call them indigenous. మరి ఆ విధంగా ఇంకా నేను ఆ యొక్క దేవతలను గురించి దేవుళ్ళని గురించి తెలుసుకోవడానికి బౌద్ధజంలో మరి మోంక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడాను. ఇంకా కొంతమంది స్వాముల దగ్గరికి, కొంతమంది ఆ యొక్క ఈ లోకం మరి ప్రపంచానికి దూరంగా కొండల్లో ఉండి ఆ యొక్క ఉండి వాళ్ళు తపస్సులు చేసుకునేటువంటి పెద్ద పెద్ద మునుల దగ్గరికి, ఋషుల దగ్గరికి కూడా వెళ్ళి నేను అక్కడ వాళ్ళతో పాటు సమయం గడిపేటువంటి వాడిని. And then I studied the Olympians, people that are really strong and they know how to really handle their body. And I studied, because I was military, I studied special forces all around the world in different countries to see what do they do. మరి ఈ విధంగా మరి ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి కొంతమంది మనుషులు ప్రపంచమంతా ఉన్నారు అని తెలుసుకుని ఆ ప్రపంచమంతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాగలా శక్తిని పొందుకున్నారు, ఎలాగ మరి మరి ఎంతో శక్తి గల కార్యాలు చేస్తున్నారు అనేటువంటిది కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. And it was at this point that someone called me and they said, I want to teach you how to truly pray. మరి మరి నేను ఈ విధంగా వెతుకుతున్నటువంటి సమయంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నీవు నిజముగా ఎలా ప్రార్థన చేయాలో నేను నీకు నేర్పిస్తాను అని నన్ను ఆయన దగ్గరికి పిలిచారు. There are stories all around the world that even are in the Bhagavad Gita, to the Bible,
to everywhere else. But there comes a point where we must stop trying to do things and we must settle in pure stillness before God. మరి అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఇదిగో ఎవ్వరు కూడా భగవద్గీతలో గానీ, ఏ మత గ్రంథాల్లో గానీ చెప్పనటువంటి మాట, ఒక మాట అయ్యగారితో చెప్పారు. అదేంటంటే, మరి నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీవు ఆయన స్వరం వినాలంటే, ఆయనతో నువ్వు మాట్లాడాలంటే, నీవు చాలా మరి నీకు నువ్వు ప్రత్యేకపరుచుకొని, నిన్ను నువ్వు ఒక నీవు దేవుడు మాత్రమే ఏకాంతంగా ఉండేటువంటి సమయాన్ని నువ్వు కేటాయించుకొని, ఆ సమయంలో ఒక మౌనముగా నీవు దేవుని సన్నిధిలో ఉండడము చాలా అవసరమని ఆయన నాకు చెప్పారు. There comes a point where, let me go to the Bible, and I'm going to preface this in my own words. When Christ knew that he was about to be captured, tortured, and murdered, he didn't run. He didn't freeze. Most of us, if we were told we were going to die tomorrow, we'd pack our bags and go somewhere else so we would not be found like Jonah. మరి ఆ But he యొక్క didn't. చాలా విషయాలు మరి నేను చాలా దగ్గర నుంచి బైబిల్‌ని అర్థం చేసుకున్నప్పుడు, యేసయ్య జీవితాన్ని నేను బాగా గమనించినప్పుడు నాకు అర్థమైంది. ఆయన రేపు సిలువ వేయబడతాడు అని చెప్పి తెలిసినా కూడా, రేపు అంతగా బాధించబడతాడు అని తెలిసినా కూడా, ఆయన ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా, ఎంత శాంతిగా ఆయన ఉన్నారు అనేటువంటిది మరి యోనా గారికి తెలిసింది ఆయన చనిపోతాడని. వెంటనే ఆయన నినివేకి వెళ్లకుండా తర్షీషుకి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగా మనం అందరం కూడా చేస్తాము. ఆ యొక్క యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయండి ఆ సమయంలో. So when Christ knew this, I want you all to imagine for a second, if you would, to close your eyes and imagine someone right now is going to come take you. And I know this might be hard. మరి మీరందరూ కూడా మరి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మరి ఇంకా ఎవరో వచ్చి మిమ్మల్ని మీరున్న దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోయి, మరి మీరు ఇంకా మళ్ళా రాని ఆ విధంగా వారు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారని ఒకసారి ఊహించుకోండి. And it was in this moment, in this feeling of when Christ went to the Garden of Gethsemane and he sat in stillness and silence under the olive tree. మరి ఆ విధంగానే మరి యేసు ప్రభువుని గురించి ఒకసారి ఊహించుకోండి. గెత్సెమనే తోటలో ఆయనకి తెలుసు, ఆయన్ని మరి కొంతమంది సైనికులు వస్తారు, పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు అని ఆయనకు తెలిసినప్పటికి కూడా ఆయన ఎంతో నిశ్శబ్దంగా, నిబ్బరము కలిగి మరి ఆ యొక్క ఒలివ తోటలో ఆయన కనిపెడుతూ ఉన్నారు. He connected not by trying, but simply by being still and quiet. And he sat there and he called for God. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఆయన నిశ్శబ్దంగా, ఆయన ఏమీ మాట్లాడకుండా మరి ఎంతో నిబ్బరం కలిగి నిలకడగా అక్కడే నిలబడి ధైర్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితం, మన సమస్యల్లో కూడా మనం అలా ఉండాలని మనకు నేర్పిస్తా ఉన్నారు. So I wanted to know, how can I sit under an olive tree and find that type of peace even when someone is coming and trying to kill me? How do you find that peace? మరి అప్పుడు నాకు అర్థమైంది, మరి నేను కూడా ఒకవేళ నా జీవితంలో ఎవరైనా ఈ విధంగా నన్ను వచ్చి తీసుకుని వెళ్ళి చంపేస్తారు, ఇంకా నేను మళ్ళా తిరిగి రాను అనేటువంటి పరిస్థితుల్లో కూడా యేసయ్య ఎలాగైతే శాంతి సమాధానంగా ఒలివ చెట్టు కింద ఉన్నారో, అలాగే నేను కూడా అటువంటి పరిస్థితుల్లో ఆ ఒలివ చెట్టు కింద ఉండేటువంటి అనుభవంలో నేను కూడా ఉండాలి. అదేవిధంగా నేను ఉండాలి, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలని నేను ప్రయత్నం చేశాను. So I sat down and I tried to sit in stillness, but
my mind was like blah 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 blah, and it just kept going. మరి ఆ యొక్క చాలా విషయాలు మరి నా మనసులో మరి ఆ యొక్క కదులాడుతూ ఉన్నప్పటికీ కూడా మరి మనం ఆ యొక్క వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి మన భయాలు మన యొక్క చింతలు మన బాధలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆ యొక్క శాంతితో సమాధానంతో నిబ్బరంతో నిలకడగా మనం ఉండడం అనేటువంటిది చాలా అవసరం. So I wanted to know, how do I quiet that voice, the one that keeps me awake at night, that asks me every question in the world? How do I allow myself? How do I get rid of that voice, or how do I make it smaller? మరి నాకు ప్రతి రాత్రి నాకు ఆ యొక్క నిద్ర లేకుండా చేస్తూ మరి నాతో వేరు వేరే మరి ఆ యొక్క భయాలు పుట్టిస్తూ మరి ఇదైతే ఎలాగవుతుంది, ఇలాగైతే ఏమవుతుంది, అలాగైతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలతో నేను బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో నేను ఆ యేసు ప్రభువు వలె ఎలాగ నిలకడగా ఉండడం అనేటువంటిది నేను నేర్చుకున్నాను. ఆమేన్. And on my journey to find out how to quiet this noise, I found gurus, I found monks, I found very quiet people that were able to teach me how to pray, how to meditate. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క నేను ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు, నేను వెళ్ళినటువంటి స్వాములు, అలాగే మరి బుద్ధిస్ట్ మాంక్స్, మరి వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క వారు ఎంతో మరి ఆ యొక్క వారు చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా శాంతిగా ఉండేటువంటి వారిని అనేక మందిని నేను కలిశాను. వారు ఏమన్నా నాకు చెప్తారని నేను చాలా చాలా ప్రయత్నాలు చేశాను. And you ask, well, what happens after the voices stop and after you're able to get into very deep quietness? And that is when the Holy Spirit begins to speak. మరి ఒకవేళ మీరు అడగొచ్చు, మరి మీకు ఆ యొక్క ఎన్నో భయమైనటువంటి మరి ఆ యొక్క మాటలు మీరు ఆలోచనలు మీకు వస్తూ ఉన్నప్పుడు, మరి మీరు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటిని మీరు ప్రయత్నం చేసినప్పుడు మరి మీరు ఎలాగ మరి మీరు మారారు, ఎలాగ మీకు ప్రార్థన నేర్చుకున్నారు, ఎలాగ మరి ఇంత నెమ్మదిగా జీవితాన్ని మీరు జీవిస్తున్నారని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే, కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నేను నెమ్మదిగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It is in the stillness of when God, the Holy Spirit, take over, when I stop trying to do things to fix me. God came in and healed me. మరి ఆ విధంగా నేను ఎప్పుడైతే మరి ఈ విధంగా దేవుని దగ్గర మరి ఆ విషయాలన్నీ కూడా నేను నేర్చుకుని మరి ఆ యొక్క నేను నెమ్మదిగా ఉండడానికి మరి ఆ యొక్క ప్రశాంతంగా నేను ఉండడానికి మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ నాకు సహాయం చేశారో, అప్పుడు మరి నేను దేవుణ్ణి అధికంగా తెలుసుకోవడము, ఆయన నా జీవితంలో పనిచేయడము నేను చూడగలిగాను. So I look back to 2018 when I tried to take my life. And at that point, I was on alcohol and I was on 7 different pills because that's what the world said would make me better. మరి నేను ఎందుకు మరి ఆ 2018 సంవత్సరంలో నేను ఎందుకు అలా ప్రవర్తించాను, ఎందుకు అలాగా నాకు మరణించాలనేటువంటి ఆశలు, సూసైడ్ చేసుకోవాలనే ఆశలు, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ విధంగా ఆయన వచ్చేవి అంటే, నేను అప్పుడు దేవునిలో లేను. నేను ఆ యొక్క త్రాగుబోతుగా మరి 7 రకాలైనటువంటి మందులు మరి నొప్పులకు సంబంధించినవి ఆ విధంగా నేను వాడడం కారణం చేత వాటి ద్వారా నాకు అట్లా సైతాను అపవాది నన్ను నడిపించింది అనేటువంటిది నాకు అర్థమైంది. So on one hand, the world says you need to do these 20 things and take these 7 pills and you'll be okay. మరి కొంతమంది చెప్పేవారు, ఇదిగో ఈ 20 పనులు చెప్పి 20 పనులు చెయ్యి, మళ్ళా ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకో, మరి నువ్వు ప్రశాంతతగా నువ్వు ఉంటావు అని కొంతమంది చెప్తారు. But then God says you don't need to do anything and you don't need to take any pills. And so that's what I did.
మరి మన దేవుడైతే ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వేం చేయక్కర్లేదు. ఈ మాత్రలు కూడా నువ్వు వేసుకోక్కర్లేదు. నేను చెప్పిన మాట ఒకటి చెయ్యి అంతే చాలు ఇంకేం చేయక్కర్లేదని ఆయన చెప్తాడు. ఆమేన్. So now I understand in the Bible when it says that my yoke is light మరి because God will take the weight of the world off of your shoulders. ఆయన అప్పుడు వాక్యంలో ఉన్నటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాట నాకు గుర్తొచ్చింది. నా భారము చాలా తేలిక, నా భారం చాలా సులువు. మరి మీరు నా సిలువనెత్తుకొని మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట నాకు గుర్తొచ్చి, మరి ఆ మాట ఎందుకు అన్నారో దాని అర్థం ఏమిటో నేను అప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఆమేన్. Now, we hear the story of Christ, but we also hear this in Noah, in Moses going up on the mount, and he fasted in stillness and quiet. They went out into the wilderness and they found stillness and they found quiet and they reconnected with the Almighty by choosing to lessen the noise in their life. మరి చూడండి యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఎలాగ నిబ్బరంగా నిలకడగా ఆ గెత్సెమనే తోటలో అన్ని సమస్యల మధ్యలో కూడా మరణిస్తానని తెలిసినా కూడా ఆయన అక్కడ ఎంతో మరి నెమ్మదితో ప్రశాంతతతో మరి ఆయన ఉన్నటువంటి రీతిగానే పాత నిబంధన గ్రంథంలో నోవహు భక్తుడు ఆ యొక్క ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఆ యొక్క తనలో ఉన్నటువంటి ఆ యొక్క శాంతిని సమాధానాన్ని కోల్పోలేదు. ఆ యొక్క దేవుని వైపు చూస్తూ ఉండేటువంటి వాడు. అలాగే మోషే ఏకాంతముగా దేవునితో మాట్లాడడానికి ఆయన ఒక అరణ్యంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చుట్టూ అరణ్యము, క్రూర మృగాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునితో మరి సంబంధం పెట్టుకుని ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఆ శాంతిని ఆయన ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు. అదేవిధంగా మనం కూడా మనం కలిగి ఉన్నటువంటి శాంతిని ఏ విధంగా కూడా పోగొట్టుకోకూడదని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. And so the practical application to our life now is we live in a world where productivity is important. And we think if you're just sitting around, you're not doing anything, you're useless or you're not productive. Get to work. Is pretty much the world that we live in, right? ఎస్ సార్, ఎస్ సార్. మరి మనం ఎలాంటి ప్రపంచంలో నివసిస్తున్నామంటే, మరి మనల్ని ఒక చోట మరి కూర్చున్నామంటే, మరి ఆ యొక్క నువ్వు అలా కూర్చోవడానికి వీల్లేదు, ఏ పని లేకుండా అలా కూర్చోవడానికి వీల్లేదు, వెళ్ళి ఏదో ఒక పని చేసుకో, మరి ఏదో పని వెతుక్కో అని వచ్చి మనల్ని అక్కడి నుంచి పంపించేసే వాళ్ళే మనకు కనపడతారు. Now, when I was in my 20s, I would have been convinced that I was Superman and I could do 1,000 things at once, but that is not true. మరి అయితే అయ్యగారికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన సూపర్ మ్యాన్ అనుకునేవారంట. నేను ఒక 10 పనులు నేను ఒకే సమయంలో చేసేయగలను అనుకునేవారు, కానీ ఆయన ఏం చేయలేకపోయారు అనుకునేవారు అంతే. So when I was at work, I would be a super worker and get a lot done. మరి ఆ విధంగా మరి నేను ఆ విధంగా నేను చేయగలను అనేటువంటి నమ్మకంతో మరి ఎంతో పని చేసేటువంటి వాడిని. లాక్డౌన్ జరిగినటువంటి సమయంలో మరి ఆయన చాలా మరి అనేక మందికి సహాయం చేశారు. So what I found through all of these lessons was I need to make sure that I do not get overstimulated and have too much going on. మరి దీన్ని బట్టి అయ్యగారికి అర్థమైంది ఏంటంటే, మరి ఈ యొక్క చిరిస్ అనేటువంటి మరి నేను అనుకున్నటువంటి విధంగా ఏది జరగదు, మరి నేను ఆ యొక్క అన్నీ చేయగల సామర్థ్యం నాకు లేదు అనేటువంటిది చివరిగా ఆయనకు అర్థమైంది. As a caregiver, as a pastor, as someone who deeply loves other people, I had found myself doing way too much. We call it burnout when you do too much. మరి చాలా మరి ఒక దైవ సేవకుడిగా మరి ఆ యొక్క అనేక మందికి సహాయం చేసేటువంటి ఒక దేవుని బిడ్డగా మరి చాలా విషయాల్లో మనము ఆ యొక్క చేయవలసినటువంటి విధంగా మనం చేయకుండా మనం
చాలా విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనేటువంటిది నాకు అర్థమైంది. And so when I was reading through the Bible, there is a balance of doing much and doing nothing. And we used to call that the Sabbath. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనం అదే చదువుతా ఉన్నాం. మరి ఆ యొక్క చాలా చేయడము అనేటువంటిది ఆ యొక్క చేసేటువంటి వారు, ఆ యొక్క కొంతమంది అయితే సబ్బాతును ఒకటే ఆచరిస్తే సరిపోతుంది అని సబ్బాతు దినాన్ని ఒకటే ఆచరించేటువంటి వారు కూడా ఉండేటువంటి వారు. And we are supposed to be stewards of this body and this temple. And I had to learn I must control how much information comes in. మరి ఆ యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, మరి మన దేహాలు మరి దేవుని యొక్క ఆలయాలుగా ఉన్నాయి అనేటువంటిది మరి మనం చూస్తా ఉన్నాం. అయితే మన ఈ దేహంలోకి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం నిరోధించాలి, మరి వాటిని ఆపు చేయగలగాలి అనేటువంటిది నాకు అర్థమైంది. So what I challenge each of you is when life seems like it is too much, too busy, or overwhelming, to pause and find time to be in the presence of God. మరి అందుకనే నా జీవితం అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, మరి ఈ యొక్క గజిబిజి లోకంలో, మరి బిజీ లైఫ్లో, మరి ఆ యొక్క అన్ని చాలా పనులు చేయాలి అనేటువంటి ఆ యొక్క మరి పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగి ఆ యొక్క దేవుని దగ్గర మరి ప్రభువా నీ శాంతిని నాకు ఇవ్వండి, నీ యొక్క సన్నిధి నాతో ఉంచండి, నా పనులు ఇవన్నీ కూడా చేయడానికి నాకు సహాయం చేయండి అని ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. Now, I'm not saying it's easy. మరి ఇది చాలా సులువు అనేటువంటిది నేను చెప్పట్లేదు, ఇలా చేయడం చాలా కష్టం. I don't know your financial situations, but the world that I am in and the world that I grew up in, I needed to work a lot more. So it was awkward for me to start taking more time off to meditate, to pray, and connect to God. మరి మీ But I will tell you, it is deeply so beautiful. మరి మీ భారతదేశంలో ఎలాగ పరిస్థితులు ఉంటాయో నాకు తెలియదు కానీ, మరి అయ్యగారు ఉంటున్నటువంటి ప్రాంతంలో అలాగా ఖాళీగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేటువంటి చాలా కష్టం. ఎందుకంటే చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మరి అవన్నీ కూడా చెయ్యాలి. మరి ఖాళీగా ఉండి అలాగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నానంటే మా దగ్గర ఊరుకోరు. మరి మాకు అన్నీ బాగున్నా కూడా మేము ఎవరం కూడా ఖాళీగా ఉండం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. మరి ఆ టైంలో మరి ఈ విధంగా ఆ ఒక సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ యొక్క నెమ్మదిగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం మాత్రం చాలా చక్కగా అది ఉంటుంది. అది మాత్రం అనుభవించినట్టు నేనే దాన్ని చెప్పగలను. I used to question my faith. I used to question if God was in my life. And now there is no doubt. మరి ఆ యొక్క నాకున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చానో, యేసు ప్రభు దగ్గరికి వచ్చానో, ఆయన నాకు వాటన్నిటికి కూడా సమాధానాలు ఆయన ఇచ్చాడు. అందులో ఏమీ కూడా మరి డౌటే లేదు. God will communicate after we stop talking. మరి ఎప్పుడైతే మనము ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తామో, దేవుడు కూడా మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. Our world is about immediate satisfaction. I ask and I must receive immediately. But that is not how God works. మరి ఈ లోకంలో మరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను అడిగాను వెంటనే నాకు ఈ పని జరిగిపోవాలి అని మనం అనుకుంటా ఉంటాం. అయితే దేవునితో మరి అలాగ వెంటనే చేయడం అనేటువంటిది జరగదు. అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ కొంత సమయం పడుతుంది. In our world with immediate satisfaction, we want to see results.
quicker, faster. We want to see miracles. Those do happen. But when we are with God, we just have to routinely find that time, and the answers do come, but not always fast like this world. మరి ఈ లోకంలో మరి పనులు ఎలాగా జరుగుతాయంటే మరి చాలా తొందరగా జరుగుతాయి. వెంట వెంటనే జరుగుతాయి. ఆ విధంగా దేవుని దగ్గర ఆ విధంగా వెంట వెంటనే జరగడం అనేటటువంటిది జరగకపోయినప్పటికి కూడా ఆ యొక్క మనము దేవుని సన్నిధిలో మరి వెతకడం అనేటువంటిది, దేవుని సన్నిధిలో మనం విశ్వాసం ఉంచి కనిపెట్టడం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం తెలుసుకున్నప్పుడు మనము ఆ విధంగా మరి నెమ్మదిగా మనం కనిపెడుతూ ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నప్పుడు మరి ఎంతో ఆ యొక్క ఆ యొక్క మన ఆనందాన్ని మనం పొందుకుంటూ ప్రభువును మనం స్తుతిస్తాం. ఆమేన్. So, what I encourage everyone to do is to start with just a daily little practice. If you're not already, practice in just stillness, silence. There's different types of prayers that you can do, prayers of petition, prayers of praise. I love you, God. You're amazing. Thank you, thank you, thank you. Gratitude. But then there's just being quiet. No asking, no begging, nothing. మరి ఈ సమయంలో మరి ఈ రోజు నుంచి కొన్ని మీరు చేయవలసిన పనులు నేను చెప్తాను. మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట మరి దేవుని సన్నిధిలో కొంచెం సమయము మొదట మరి దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించండి. ఆ విధంగా కొంచెం సమయంలో మరి ఆ యొక్క నిశ్శబ్దముగా ఉండి దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. మరి మీ బిజీ లైఫ్లో మరి కొంతసేపు ఆ విధంగా నిబ్బరం కలిగి ఆ యొక్క యేసయ్య గెత్సెమనే తోటలో ఎలాగైతే కనిపెట్టారో ఆ విధంగా మీరు కనిపెట్టే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And I also found that when certain things happen in the body, that those are signs that I need to slow down. For instance, if I am quickly reacting to someone, if I'm yelling, I know I need to find the calmness and spend time with God. I know if I'm getting upset and my neck and my chest and everything is tightened, and it's that feeling of anger or frustration, that I also need to create calmness. మరి ఆ విధంగా మరి ఎవరైనా నన్ను బాధించేటువంటి మాటలన్నా నా యొక్క శరీరం అంతా కూడా మరి ఆ యొక్క కోపంతో మరి రగిలిపోతున్నటువంటి సమయంలో కూడా మరి నేను తిరిగి వారి మీద కోపపడకుండా నేను ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ శాంతిని నేను అనుభవిస్తూ మరి ఆ యొక్క నాలో వస్తున్నటువంటి కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ మరి ఆ యొక్క దేవునికి ఆ యొక్క ఇష్టకరంగా నేను జీవించాలి, అదే దేవుడిచ్చినటువంటి నెమ్మదిని శాంతిని అనుభవిస్తూ నేను బతకాలని నేను కోరుకుంటా ఉన్నాను. So I'm not sure how many of you are going to smile about this, but does anyone know how to calm the body when the body is saying, I'm frustrated, I'm mad, I'm scared, I'm angry? Does anyone know how to calm the body? మరి మీరు ఒకవేళ ఈ ప్రశ్నకి మరి మీరు ఒకవేళ సమాధానం చెప్పగలరేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీకు చాలా కోపం వచ్చింది, మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎవరన్నా మరి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, అలాంటప్పుడు మరి మీరు నెమ్మదిగా ఉండడం ఎలాగా, అలాగ మీరు ఎప్పుడన్నా ఉన్నారా అనేటువంటిది ఒకసారి మీరు మీ అనుభవం మీరు ఒకవేళ చెప్పొచ్చు. ఎస్ సార్, సమ్ టైమ్ ఐ రిమెంబర్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ and how he silent before the pilot, and same as like I will control myself. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. Yes sir. So I remember the love of God. Then my
because he loves all the world. That is the thing I remembered, and that time I feel very stillness in my life. Yes sir. Yes. Yes sir. Amen. So by creating that, by slowing down, we might be in the middle of work, and we find ourselves getting worked up. Maybe our boss, or maybe our kid got in trouble, or maybe someone uh, hurt your car, and we have all these things that can overwhelm us. So, yes, being able to pause in the moment మరి in stillness and quiet and just allow that to settle down a little bit before we deal with it. But breath work. మరి అవునండి. మరి మనం చాలా విషయాల్లో మనం ఆ యొక్క మరి చాలా మరి ఎవరైనా మన బాస్ మనల్ని తిట్టినప్పుడు, లేదంటే మనం ఆ యొక్క చాలా విషయాల్లో మరి ఆ యొక్క మన అనవసరంగా ఏదో ఒకటి మనల్ని అనకుండానే వారు ఆ మాటలు అన్నప్పుడు మరి మనకు ఎంతో బాధేస్తది. అలాంటప్పుడు మనం ఆ యొక్క నెమ్మదిగా ఉండడం మనం నేర్చుకున్నాం. అయితే ఆ యొక్క నెమ్మదిగా ఉంటూ కూడా మరి మనం దేవుని ప్రార్థన చేసే అనుభవం ఆ యొక్క మనం మన ఆరోగ్యం మరి ఏ విధంగా కూడా మరి జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలనేటువంటిది కూడా మనం గమనించాలి ఆ సమయంలో. So, as I mentioned, I studied the world religions, coming back to Christianity. I studied the Olympians, the special forces, and all of them. And one of the things that they have in common when they're getting worked up or too much is happening, they will pause in that stillness, which is what Jesus did when he went under the olive tree. 2, they intentionally slow their breathing down, which creates calmness in the body. మరి ఆ విధంగా నేను చాలామంది జీవితంలో మరి ఆ యొక్క మరి ఆ యొక్క ఏ విధంగా మరి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లో, వారు ఎదుర్కొనేటువంటి బాధల్లో, వారు ఎదుర్కొనేటువంటి పోరాటాల్లో, మరి ఒలింపిక్‌లో మరి ఆ పెద్ద పెద్ద బలవంతులైనటువంటి వారు, చాలా గొప్ప గొప్ప వారు చేసిందేంటంటే మరి ఇదే విధంగా మరి వారు యేసు ప్రభు వారు ఒలీవ చెట్టు కింద ఈ గెత్సెమనే తోటలో ఏ విధంగా అయితే ఎంతో నిబ్బరంగా మరణిస్తానని తెలిసినా కూడా ఆయన నిబ్బరంగా ప్రశాంతంగా ఆయన ఉన్నారో, దాన్ని ఎదుర్కొన్నారో, అదేవిధంగా మనం కూడా ఆ విధంగా ఉండాలి మరి అనేటువంటిది మనం నేర్చుకుంటున్నామండి. So, I don't know how much time we have, but I can talk for hours. That's what my wife says. Yes sir, yes sir. No sir, you go ahead sir, you go ahead, no problem. I got one laugh. Thanks, Pastor. Yes, Um, so what I would like to leave just to wrap up is when life gets, day to day or whatever, when you feel yourself getting worked up, find that inner peace and that stillness. Connect to God. Even 5 minutes or even 2 minutes in a car sometimes really does help me. మరి ఒకవేళ మరి మీరు చెయ్యాలనుకుంటే మరి ఆ యొక్క దేవునితో మీరు సమయం గడపాలనుకుంటే మరి ఆ యొక్క ఇదే సమయంలో మరి మీరు ఆ యొక్క ఒకవేళ మీరు ప్రయాణం చేస్తున్నా, మరి మీరు కారులో ఉన్న ఒక 5 నిమిషాలు మీ కారు ఆఫ్ చేసి, లేదంటే మీరు చేసే పని ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు దేవుని కొరకు మీరు కేటాయించగలిగితే మరి ఆ సమయం చాలా మీ జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. If during this practice, when you're trying to pray and you find your mind so busy, study. Go online and find what it means of how to let go. I studied with gurus and monks knowing that I follow Christ. So I wasn't studying for the religion or the spirituality, but the disciplines that are taught. There's Christian monks and there's others. But it really taught me how to quiet the noise. And I'm telling you, the more time that you spend in silence, the more that you begin to hear, and sometimes are given visions, just like in the Bible of Joseph. And that is where
my true deep connection comes is when God is speaking to me. మరి ఈ విధంగా మనము మరి మన జీవితంలో కూడా ఆ యొక్క మనం ఈ విధంగా అనేక మంది మత గ్రంథాల దగ్గరికి, మతంలో ఉన్నటువంటి వారి దగ్గరికి, మోంక్స్ దగ్గరికి, ఆ యొక్క గురువుల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క పని ఏంటంటే వాళ్ళు కూడా కొంత సమయాన్ని కేటాయించి మరి వారు ఆ యొక్క దేవుని మరి వెతుకుతూ ఉంటారు, దేవుని స్వరాన్ని వినాలనుకుంటారు. ఇలాగ అన్ని మత గ్రంథాల్లో, అన్ని మతాల్లో దేవుని కనుగొనాలని అంటే నిశ్శబ్దంగా ఉండాలి, ఆ యొక్క దేవుని వాక్యాన్ని చదవాలి అనేటువంటిదే మరి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అయితే మన క్రైస్తవ్యంలో మరి ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ఆ యొక్క తెలుసుకున్నప్పుడు 5 నిమిషం ఆ యొక్క సమయంలో మనం నెమ్మదిగా ప్రార్థన చేసేటప్పుడు మొదట కొంత సమయం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా మనం ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని స్వరము, మెల్లని స్వరం మనకు వినపడుతుంది. దేవుని యొక్క దర్శనాలు మనం చూడగలుగుతాం. యోసేపు ఎలాగైతే దర్శనాలు చూడగలిగాడో అదేవిధంగా మనకు కూడా దేవుడు దర్శనాలు చూపించాలని, మనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. A blessing to be here with you. I saw a pastor in the chat from Pakistan. Blessings to you all from all over the world. ఎస్ సార్. మరి ఇంతవరకు మరి వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి అలాగే మరి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో నుంచి కూడా వచ్చిన పాస్టర్లు, దైవ సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. I still have 20 minutes if there's any questions. But that's what God put on my heart to talk about. So మరి what questions do we have, my friends? మరి విన్న వాక్యము మీ జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మరి మీరు అడగొచ్చు. మరి ఆ తర్వాత మీకు ఏమైనా వాక్యమును బట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. అన్న ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ అన్న. అన్న దైవజనులు అయ్యగారు మంచి సాక్ష్యాన్ని ఈరోజు పంచుకున్నారన్న వారిది. నిజానికి మరి దేవుని కృప వారిలో ఉంది కాబట్టి మరి వారి సాక్ష్యమే అనేక మందికి వెలుగులోకి నడిపిస్తుంది. అంత బలమైన సాక్ష్యం వారిది. రెండవది ఏంటంటే మరి వారు దేవుని యొక్క సేవలో వెదుగుతూ ఉన్నారు. తర్వాత దేవుడు గొప్ప కార్యాలు మనతో చేయాలంటే కొంత సమయము దేవునికి మనం ఇవ్వాలని లాస్ట్ లో చెప్పారు. మీరు ఏ ప్రయాణం చేస్తూ ఉన్నా సమయాన్ని దేవునికి మీరు ఇస్తే దేవుడు మీతో మాట్లాడతాడు అనే మాట చాలా బలమైన మాట. ఆ మాటను బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఆ మాటను బట్టి నేను బలపరచబడ్డాను. చాలా అద్భుతంగా ఈ రోజు సాక్ష్యం ద్వారా వారి యొక్క అనుభవ వాక్యము ద్వారా బలపరిచారు. అందును బట్టి చాలా వందనాలు. మధ్యలో ప్రశ్న అయ్యగారు వేశారు. నేను అనుకుంటాను బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైతే లాభం అనే ఆ మాట ఇంకా సేవలో ప్రోత్సహిస్తుంది. దేవుని కోసం జీవించడానికి మరి దేవుడే నడిపిస్తాడు. చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే సాక్ష్యం ద్వారా అనేక మంది మార్చబడతారు, వారు కూడా అనేక మందికి దీవించబడతారు. బాగుందన్న, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము దేవునికి సమయం ఇస్తే దేవుడు మనతో ఉంటాడన్న మాట నన్ను బలపరిచి. అన్నయ్య గారికి వందనాలు. Pastor Manohar is telling and today is a great blessing for me to join in this meeting and I learned many deeper truths from the word of God and I am very much happy to join with you and through your testimony he is very much encouraged and God can do anything in the people's life and also he like the word you said and we have to still and spend 5 minutes before we do whatever we do and we take time and pray to God and silent in God's presence
and then we will receive the power of God, and then we will hear the word of God. That is the thing. It is very much encouraged him, and because we are not we are ignoring to spend time in God's presence. Because of that, we are in a hurry. We are facing many problems, and we will get more hurt in our hearts and minds and bodies. So this is not the will of God, and we have to and wait on God. We have to wait on God and in silence, and then we will hear the word of God. That is will be a wonderful word, and he learned to do that in his life. Thank you so much for sharing this wonderful testimony and wonderful words to show the life and live a life, full life in our lives. Praise the Lord. Peaceful life. Amen. 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 వారానికి ఒకసారి వచ్చి ఇలా వాక్యం చెప్పండి అన్న అయ్యగారికి, Anana. బలపరచమనండి. Pastor Manohar is requesting, if possible, please come among us and share the word of God and encourage us with the word of God and in a deeper truths from the word of God. He is requesting, if possible, please come and share the word of God in our midst. Yes, sir. Online. Oh, thank you. Yes, Yes. I will be back Yes. if you all would love me. Yes, sir. Yes, sir. Yes, sir. Please, sir. Please, we love you so much, and we want to hear you more and more in the coming days. And please come and share the word of God and strengthen us, sir. Amen. 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 ప్రైజ్లాడనా అన్నా వందనాలండి, వందనాలు మూనాలు ప్రైజ్లాడనా అన్నా. ప్రైజ్లాడ వందనాలండి మోషన్. అంటే అయితే ఒక విషయము రీసెంట్ గా January 27 అన్నా. ఆ రోజున అంటే నేను డ్యూటీలో ఒక సహోదరుడు బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టకపోతే ఆయనే కట్ చేయాలి. ఆయన క్రిస్టియన్ కదా అని చెప్పేసి కట్టకుండానే ఆయన కట్ చేయలేదు, పక్క వాళ్ళని కట్ చేస్తే అతను వచ్చి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వచ్చి బిల్లు కట్టాం కదరా బయట కట్టేద్దాం, నీకు కట్ చేయలేదని నేను. అయితే అతను ఏమంటాడంటే, అరే స్టూపిడ్ రాస్కెల్ యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి కోపంగా కొట్టడానికి వచ్చింది. అయితే నేను కూడా ఏమన్నానంటే, అరే వేదవా వెళ్ళి తప్పిపోయిందిగా. ఎందుకంటే ఆ ప్రశాంతతగా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఆయన కోపంగా తిట్టడం కానీ చేయడం వల్ల, దూషించడం వల్ల నేను కూడా అంటే నేను ఏమన్నంటే, అరే నేర్చులో నీది కట్ చేయలేదు, పక్క వాళ్ళే కట్ చేసిన కదా, నీకేం అవసరము అని నేను అని చెప్పేసి గొడవ అయింది అక్కడ. నిన్ను కొడతారా అది అని చెప్పేసి ఆయన రావడం జరిగింది. ఇక సరే అల్లరి ఎందుకైతే అని చెప్పి నేను వెళ్ళిపోయినా. అయితే నిజంగా మనము క్రీస్తు లెక్క ఉండలేకపోతున్నాం. నిజంగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అట్లా ఉన్నాడంటే అది దేవునికి సాధ్యం కదా అన్న. నాకు అనిపించింది మనం అలా ఉండలేకపోతున్నాం. రియల్ కదా, అంటే అది ఒక గాడ్కే సాధ్యం అని నేను అనుకుంటున్నా. అయితే మనం అట్లా ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం కాలేకపోతుంది. ఎందుకంటే లోకంలో ఉన్నాము, లోకంలో మన శరీరము ఇవన్నీ బలహీనమైనవి కాబట్టి మనం ప్రయత్నం చేయలేం. మనం రక్షించబడ్డం అంటే నేరుగా దేవుళ్ళం కాలేదు, పరలోకం ఎక్కిపోలేదు. కాబట్టి ఇవి వెంటాడుతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాం, తిరిగి లేస్తూనే ఉండాలి, క్రీస్తుతో నడుస్తూనే ఉండాలి కదా అన్న. అవునన్నా, అవునన్నా. కొంచెంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి రోజు. అది అలా నెమ్మదిగా చేస్తూ ఉంటే, దేవుని సన్నిధి, మనం దేవుని స్వరం వింటా ఉంటే అలాగా మనం దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడతాం కొంచెంగా. Pastor Moses is telling, and recently on January 27, and one of the neighbor came to him and want to beat him, and because he's disconnect the electrical power to his house because mistakenly, and he came and shout on him and said many bad words, and pastor also got angry, and brother also got angry, and he also shout on him
and say bad words to him, because I didn't do that, because happened mistakenly like that, he tell. And after that he left that place and go on somewhere. And he's telling. And it is very difficult in our human life. We have to control our angry, control our situations. It is very difficult, but only our God is a very, because he is God. We are humans. We are, sometimes we will fail and we will not able to do like God. So we will try every day, little, every day start with a little time spending with God and hearing from God and having this stillness, and control our anger and control our every that is a angry, to all the to control ourselves first. That is the thing he learned today. And thank you so much for sharing this wonderful message to how to control, uh, how to be, and how to become like Christ. That is the thing we learn. We try and try, and at the last we will become like Christ. That is our goal. Yes, yes, that is it. Yes, sir. Thank you for sharing that. Yes, sir. Uh, I could probably give 5 sermons on how to manage anger because I had a lot of anger, all the war stuff. I did a lot of things I regret. But yeah. So that was my journey, was how do I experience anger when people are yelling at me or doing horrible things? And how do I keep the peace of God within me? That's been a journey, Yes. and I finally feel I'm in control. Well, not I Amen. let go, and I'm like, God, you just take this because I'm going to do something I'm going to regret. Amen, 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 amen. మరి ఆ యొక్క అయ్యగారికి మరి మీరు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి చాలా, ఆయన మరి ఇంకా అనేక విషయాలు ఆయన ఆ, విని మీ ద్వారా మరి చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మరి రాసినటువంటి 5 పుస్తకాలు, మరి ఎలాగ మనం గర్వం, మరి కోపం నుంచి మనం బయటికి రావాలి అనేటువంటి దాని మీద ఒక 5 పుస్తకాలు ఆయన రాశారు. మరి ఇవన్నీ కూడా ఆయన కూడా చాలా కోపిష్టి. ఆయనకు కూడా చాలా కోపం వచ్చేది. ఆయన ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసర్గా మరి యుద్ధం చేసేటప్పుడు చాలా, మరి పనుల్లో చాలా, మరి చేసే విషయంలో, మరి యుద్ధం చేసే విషయంలో మరి అందరి మీద కోప్పడాల్సి వస్తుంది. మరి ఆ విధంగా ఆ సమయంలో ఆయన ఎలాగ దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఎలాగ దేవుని దగ్గర నుంచి ఆ యొక్క కోపం నుంచి బయటకు వచ్చారు అనేటువంటి విషయాలు చాలా విపులంగా కొన్ని పుస్తకాలు రాశారు. అది ఎలాగంటే కొద్ది కొద్దిగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, దేవునిలో మనం ముందుకెళ్ళడం ద్వారా మనం ఆ కోపం నుంచి బయటికి రాగలం. ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటికి తీసుకురాగలడని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే దానికి ఆయనే సాక్షి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ telling your life testimony. And through that we are learning many grades. So how to control our anger, how to learn the stillness, and how to control our how to be a wonderful and speaking with God and have a wonderful prayer life in our lives. That is the thing we learned today, and it's a great blessing for all us, sir. And can you please uh, uh, tell about a little more? After that I want to talk with you, speak with you personally about that is how to control our anger, and how to control our emotions, and that is the thing I want to learn more and more about that. And if possible, please share with me some of the thoughts, so that why I want to know more about that. Because Absolutely. yes sir, yes sir, yes sir, that's really wonderful. Because I really thankful to you, sir, and I learned many great truths from the word of God. And God sent you among us, because we are all in the busy world. We are all hurry. Sometimes hurry will get worry. So we are all in worries because of hurry. So God Yeah. God sent you among us to be still, and as He said,
be still. Every time God tell, be still and have my peace. That is the word of God is promised to us, and we have to still and stand still and see the glory of God. Praise the Lord. Hallelujah. That is the thing I really encouraged and really blessed, how to be still, stand still and see the glory of God, see the miracles of God in my life. Praise the Lord. Thank you so much. Thank you so much. And we really very much blessed, sir. And thank you. Please pray and close this meeting, sir. Heavenly Father, I pray that you would connect to everyone that is on this call and to their inner circles, their families. Pray that you would just bless them with your presence. I pray that you spoke to everyone today with whatever seeds that they needed to hear. I pray that this helps strengthen and or transform their life to be stronger in their walk with you. I pray that you nourish them. I pray that you light their path, that they understand what is next, whether that is something to let go of or something to go for. Show them the way. Give them rest, deep rest that only you can provide. Amen. 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 Thank you, sir. And Thank you. Amen. Thank you so praise the much, sir. Lord. And it's a great blessing for us this day. And we learned many, many great truths. And we want to hear more and more in the coming days. And we want to know about God and through you. And please, if possible, please come among us weekly once, or whatever the time you will have, and please let us know, and we will have to be joined with you and hear the word of God and encourage through the word of God. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Praise the Lord, sir. Praise the Lord, sir. మరి ఈ సమయంలో మరి ఎంతగానో మరి మనకి ఎంతగానో మరి చక్కని విషయాలు బోధించినటువంటి దైవ సేవకులైనటువంటి వారు, మరి మనందరం కూడా ఎంతగానో ఆశీర్వదించబడ్డామని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించే వారంగా, మరి దేవుని మరి ఆ యొక్క సన్నిధిని అనుభవించే వారంగా, దేవునితో మనం సమయాన్ని గడిపే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మరి మనమందరం కూడా మరి విన్న వాక్యము మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మరి మీరు తెలియచేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. మరి ఈ విధంగా అయ్యగారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఈ విధంగా మన మధ్యలోనికి మరి అనేక సార్లు మనం అయ్యగారు రావాలి అని మనం కోరుకుందాం. మరి అనేక విషయాల్లో మనకి మరి మరి ఆయన ఎంతగానో మనకి మరి ప్రార్థన ఎలా చేయాలి. హల్లెలూయా. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future, and life is worth the living just because he lives. And then one day I crossed the river, I flight like fire, war with pain, and then as death gives way to victory, I see the lights of glory, and I know he lives. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone.
Because I know He holds the future, and life is worth the living just because He lives. God sent His Son, they call Him Jesus. He come to live, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Yes, Lord. Thank you, Lord. Thank you, Lord, for dying for me on the cross. Thank you, Lord, for raising the grave for me on the cross. We love you, Lord. We love you. Thank you, Lord, for giving your peace in our lives, Lord. Thank you, thank you, thank you. Thank you, Jesus. Thank you, Jesus. Because you live, I didn't fear about anything, Lord. Because of you, I can face tomorrow, Lord. Thank you, Lord. Thank you for helping me. Thank you for standing beside me. Thank you for speaking with me. Lord, help us to spend more time in your presence, Lord. And with silence, we have to spend with silence. Silently we will wait on you for some time in our lives, Lord. Thank you for teaching us to wait in your presence with silence. Oh Lord, thank you, Lord. Thank you for want to speaking with us, Lord. We want to hear your voice, Lord. We want to know your will, Lord. Speak with us, Lord, in this busy world, in our busy life. Teach us to stand still and wait to hear the word of God, like Moses, like Noah, like Jesus Christ. And help us, Lord, help us. Be with us and guide us. And teach us your ways, Lord. Teach us your mighty ways. Speak with us, Lord. We want to hear your voice. We want to hear your sweet voice, Lord. Lord, speak with us. Speak with us. Speak with us. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and if the world the living just because He lives. ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన తన స్వరాన్ని వినిపించి మనల్ని నడిపించాలనుకునే దేవుడు. ఆయన మనతో మాట్లాడి తన దైవ సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది మరి భయంకరమైనటువంటి ఆ యొక్క లోకంలో ఏమి దారి వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఎంతో భయంకరమైన పోరాడినటువంటి దైవ సేవకులకు మార్గాన్ని చూపించిన దేవుడు మరి మన జీవితాల్లో కూడా ఆయన వైపు చూసినప్పుడు ఆయన యొక్క నెమ్మది విశ్రాంతి మనకు ఆయన అనుగ్రహించి మనల్ని ఆయన నడిపించే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి డేవిడ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. డేవిడ్ అయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. మరి అనంతపురం నుంచి జాయిన్ అయిన డేవిడ్ అయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం. ఇంతవరకు చక్కగా మరి క్రిస్టోఫర్ అయ్య గారి ద్వారా మరి ఆయన సాక్ష్యం, ఆయన జీవితంలో దేవుడు ఎలా చేసిన అనేకమైన అద్భుతాలను మనం ముందర పెట్టి ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించి నిజము అనుదినము మనము పరలోకమైన మన్నాతో మనకి దేవుడు తృప్తి పరుస్తున్నాడు. మరి మనం ఏమిచ్చి ఆయనకి తృప్తి పరచగలుగుతున్నాం?
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మరి ప్రభా క్రిస్టఫర్ ద్వారా తండ్రి మీరు అనేకమైన ఆత్మీయమైన రహస్యాలను మీరు మాట్లాడి ఆత్మీయమైన జీవితాలను మేము సరి చేసుకోవడానికి ఆత్మీయమైన వాక్యాన్ని విని ప్రభా మా జీవితాలను భద్రపరచుకోవడానికి ప్రభా మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటను కృప చూపి బలపరిచి నడిపించుమని నైనా ఎవరెవరైతే వచ్చారో మరి జూమ్ ఎవరెవరైతే తండ్రి నీ వైపు చూసి నీ ఆత్మానుసారముగా నీ ఆత్మీయమైన వాక్యమును నడుచుకోవడానికి వారికి ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా మీరు కృప చూపి బలపరిచి నడిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం. అయినా నీకు వేలాది వందనాలు స్తోత్రపడినైనా ఈ వారం అంతా ఈ సోమవారం నుంచి శనివారం వరకు నైనా మరి ప్రయాసపడుచున్న ప్రభా నీ దాసుడు మరి చార్లీ అయ్యగారిని కూడా ప్రభా తన కుటుంబాన్ని బట్టి తన ఎంతో తండ్రి ఎంతో మందిని ప్రభా ఆత్మీయమైన మేలును మనము చేయాలి, ఆత్మీయమైన పరలోకమైన వాక్యాన్ని వినడానికి కృప చూపిన మా తండ్రిని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మేము అనేకమైన ఆత్మీయమైన మేలను పొందుకుంటున్నాం నాయనా. ప్రభా మేము పొందుకున్నట్లున్నా అనేక మంది పొందుకోవడానికి కృప చూపండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి ప్రతి ఒక్క హృదయాలను అన్నల దైవ సేవకులు దైవ సేవకులు అంటున్నాను ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి నీకు ఎలా పెట్టుకుని దానిలాగా నడుచుకోవడానికి కృప చూపమని తోడుకొని నడిపించి సహాయం హెచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి చివరిగా ప్రార్థన చేసి త్రియక దేవుని చెప్పండి. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి చేరువచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి Christopher sir, thank you so much sir for joining among us, and we are really very much happy and blessed to have you in this evening, and thank you for taking your valuable time and coming among us, and in the prayer time I feel that I try to do that silently, waiting on God, and that great power is working in my life whenever we are silently and waiting on God and want to hear. Some strength is coming from our from God. I feel the strength from God coming in my life. That is really powerful, waiting silently in the presence of God. And I feel just now I feel the power what God want to reveal in our lives whenever we are waiting on silent. That is really powerful. Thank you so much sir, and I tried this one, and whenever I am praying and whenever I have time, I'm spending more time in the presence of the Lord, and then we will have more peace, more joy, and more happiness, and more strength in our lives, and spiritually, physically, and we will become more strong, and will be a great witness for God. That is the will of God. So God sent you among us and share these wonderful words to not hurry, not worries, the still, and submit to every burden to me, and I will give you that is my rest, my peace. That is the thing God wants to speak with us this morning. Thank you so much sir. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Brother, if possible, can you please take my email and my yes, and I will give my email to you.
Yeah, please do. And then I will be back on. Yes, sir. I think it might be a few weeks, but I would love to be back on. It was wonderful getting to meet you all. Yes, sir. Blessings. Yes, sir. Yes, sir. Blessings, sir. This is my email, sir. I send Sir. my email. I have it, and I will shoot you an email here shortly. Yes, sir. Yes, sir. Uh, yes, sir. Yes, sir. Thank you, sir. And thank you for your wonderful um, message, and especially it is helpful to me, and my personal life it is helpful to me to calm down and still in my life, having stillness in my life. Thank you so much, sir. Thank you so much. And I want to know more about your how to pray and how to speak with God, and in the coming days. Yes, 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 sir, yes, sir. Yeah, we'll talk much, and then I can whatever topic you would like collectively is you guys would like to be discussed. I know anger and prayer, so just we'll contact through email, and then we can go forward from there. But such a blessing being with you all. Yes, sir. I Yes, pray sir. a Yes, sir. Yes, sir. beautiful Thank you. journey for you all. Thank you so much, sir. We are also very much blessed and encouraged, sir. Thank you so much. Thank you for your coming, sir. This great is a memorable day in our lives, because you come and share the word of God. We cannot forget this day and this time, and this is the God's plan. God sending you among us, and now about the will of God, and the power of God, and experience in our lives. That is through the prayers, and follow Jesus. Follow the Jesus steps. Yes, sir. Yes, sir. Praise the Lord. Amen. Glory to God. Thank you, sir. Thank you. Glory to Jesus. Be well. Sir. Thank you, sir. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Praise the Lord. మరి చక్కని విషయాలు మరి మనం మరి అందరూ కూడా చివరి వరకు మరి ఎంతో మరి ఆసక్తితో విన్నారు. మరి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ యొక్క ఎంతటితో మనం కూడికను ముగించుకుందాం. మరి బాబన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం, ఋత్విక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం, బాబురావు గారికి వందనాలు, అలాగే డేవిడ్ గారికి వందనాలు, మరి మోషి అన్నకు కూడా వందనాలు. ప్రైజ్ లాడనా అన్న ప్రైజ్ లాడ్, అన్న ప్రైజ్ అన్న లాడ్, ప్రైజ్ లాడ్ అన్న సాల్మన్ అన్న రాజు గారికి ప్రైజ్ లాడ్ వందనాలు, అలాగే అన్న ప్రైజ్ లాడ్ అన్న అన్న వందనాలు, వందనాలు. అలాగే చేరు వచ్చిన దైవ సేవకులందరూ కూడా అన్న ప్రైజ్ లాడ్ అన్న చేరు వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మనం ఆ యొక్క వచ్చే వారం సోమవారం నుంచి శనివారం వరకు జరిగేటువంటి మీటింగ్లు అన్నింటిలో మరి మనం జాయిన్ అయ్యి ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ, మరి ప్రభు యొక్క మరి వాక్యంలో మనం ఇంకా ఎదుగుతూ మరి ప్రభును ఘనపరచాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లాడనా వందనాలండి, వందనాలు. మరోసారి ప్రైజ్ లాడనా అందరికి లాడనా అందరికి ప్రైజ్ లాడ్ అన్న వందనాలన్న, ప్రైజ్ లాడ్ అన్న, అందరికి అన్న వందనాలు. అందరికి